హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీకు ఈరోజు ఒక ఇండిపెండెంట్ ఇల్లు చూపించబోతున్నాను. ఒక మంచి బడ్జెట్లో చూస్తున్నారుగా, ఇల్లు మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు లొకేషన్ వచ్చేసి ఇది మనకు హైదరాబాద్ దాటిన తర్వాత అంబర్పేట నుంచి పస్పామల రోడ్డుకు హైవేకు జస్ట్ కిలోమీటర్న్నర ఉంటుంది హైవేకి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు చూస్తున్నది. ఈ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 136 స్క్వేర్ యార్డ్స్, 136 గజాలు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ ముంగట మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అనమాట. ఇది చుట్టుముట్ట అన్ని ఇండ్లు కడుతున్నారు ఆల్రెడీ, చూడొచ్చు. సో ఇల్లు ఎలివేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూద్దాం లోపల ఎట్లా ఉందో కన్స్ట్రక్షన్ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి వచ్చాం కదా, ఇది చూసాం కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. దాదాపు ఒక 2 కార్లు, ఒక 4-5 బైకులు పడతాయి ఈజీగా. సో ఇదంతా మనకు తాండూర్ పాలిష్ బండలు వేశారు. ఇది పార్కింగ్ గట్టిగా ఉండడానికి మంచిగా. మనకి ఇక్కడ రైట్ సైడ్నే చూడొచ్చు, ఇక్కడ మనకు సంప్ ఉంది, ఇక్కడే వాటర్ సంప్ ఉంది. అండ్ మనకి ఇక్కడే ఒక వాష్ ఏరియా వచ్చింది మనకు లోపలికి ఎంట్రీ ఎదుటనే. ఇక్కడ మనకు పక్కనే కనపడుతుంది, ఇది బోర్వెల్ అనమాట. సో వాటర్ ఫుల్ ఉన్నాయి ఇందులో. సో మనం ఇప్పుడు ఈ పార్కింగ్ ఏరియా పక్కనే మనకు ఒక 1 BHK పోర్షన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కింద. చూద్దాం. సో చూస్తే 2 డోర్లు ఉన్నాయి కదా, 1 BHK కన్స్ట్రక్షన్ ఇది. సో బెడ్రూమ్ నుంచి కూడా ఒక డోర్ వచ్చింది ఎగ్జిట్. సో చూద్దాం ఒకసారి ఇది. సో మనం ఇది చూస్తున్నాం కదా, ఇది 1 BHK సంబంధించిన ఫస్ట్ డోర్ ఇది. సో మస్తు డిజైన్ మాత్రం బాగుంది. ఇది మొత్తం టేక్ వుడ్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎట్లుందో. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంట్లో ఫ్లోరింగ్ మాత్రం మొత్తం గ్రానైట్ వేశారు, ఫ్లోరింగ్ అంతా. సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ చూడొచ్చు, టీవీ యూనిట్ వస్తుంది. పక్కన మనకు సెల్ఫ్లు కూడా ఉన్నాయి. పైన మనం ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. విత్ లైటింగ్స్ అనమాట, మొత్తం లైటింగ్ కూడా వేసారు కింద జాగ్రత్త. రైట్, మన హాల్లో లెఫ్ట్ సైడ్లోనే చూడొచ్చు, ఇది కిచెన్. సో మనకి ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూడొచ్చు. కిచెన్లో మనకు గోడలకి టైల్స్ కూడా వేసారు ఆల్రెడీ. సో మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ పైన. కిచెన్ పక్కనే ఇక్కడ మనకు ఇది పూజా రూమ్ అనమాట. మనకు హాల్కి రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది ఇక్కడే. ఈ పక్కనే మనకు బెడ్రూమ్ అనమాట ఇది. చూద్దాం బెడ్రూమ్ లోపల ఎట్లా ఉందో ఒకసారి. సో మనం బెడ్రూమ్ చూడొచ్చు, అన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ మొత్తం. మనకి ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు ఇందులో ఒక విండో వచ్చింది ఇక్కడ మనకు. పక్కనే ఇంకొక డోర్, ఇందాక మీకు చెప్పాను కదా 2 డోర్లు వచ్చినాయి. అక్కడ హాల్ నుంచి ఒక డోరు, ఇక్కడ నుంచి ఒక డోర్ అనమాట. సో మనకు బెడ్రూమ్ నుంచి ఇక్కడ బయటకు వస్తే మళ్ళీ ఇదంతా పార్కింగ్ ఏరియానే ఇక్కడ. సో మనకు 2 డోర్స్ ఇచ్చారు ఇక్కడ. మనకు సింగిల్ పోర్షన్ 1 BHK పోర్షన్ వచ్చింది. మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరు. కాంపౌండ్ వాళ్ళకి, మనకి హౌస్ వాళ్ళకి ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరు. సో మనం కింద ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా, పైన చూద్దాం ఒకసారి. మనం పైకి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి పైకి స్టెప్స్ ఉన్నాయి, గేట్ పక్కనే స్టెప్స్ వచ్చాయి కదా. సో మనకు స్టెప్స్ కింద ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇంకొకటి ఇక్కడ ఇచ్చారు, చూడవచ్చు. ఎక్స్ట్రా బాత్రూమ్ వచ్చింది ఇక్కడ.
అండ్ ఇక్కడ మనకు ఒకటి వాష్ ఏరియా. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. సో మనకి స్టెప్స్ కూడా మనకు గ్రానైట్ వేసారు చూడవచ్చు. సైడ్కి వెళ్ళి రైలింగ్ అల్యూమినియం రైలింగ్ వచ్చింది. రైట్, మనం పైకి వచ్చాం. సో మనకి ఇక్కడ రైలింగ్ అంతా చూడవచ్చు, ఎలివేషన్ గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది. సో ఇక్కడ మన కింద ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఇచ్చారు. పైన చూడవచ్చు మనకి ఇక్కడ ఈ బాల్కనీ పైన చూడవచ్చు. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ టైప్, అంటే ఇది యూపీవీసీ ఐటెంతో చేసిందనమాట. ఇది లైటింగ్స్ అంతా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదంతా మెయిన్ డోర్. ఇది పైన ఈ 2 BHK అనమాట, లోపలంతా 2 BHK ఉంది. సైడ్కి వెళ్ళంతా మనకు విండోస్ వచ్చింది. ఇదంతా టేక్ వుడ్, డిజైన్ మాత్రం చాలా బాగుంది. రైట్, మనం చూద్దాం ఒకసారి లోపల. రైట్, ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాం. ఇదంతా హాల్ ఎల్ షేప్లో వచ్చింది, చాలా స్పేసియస్గా ఉంది. చూడవచ్చు హాల్ అంతా పెద్దగా వచ్చింది మనకు. సో ఇక్కడ మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇదన్నమాట. ఇక్కడ మనకు మెయిన్ డోర్ పక్కనే సోఫాస్ వేసుకోవచ్చు. అండ్ మనకు ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు, మంచి డిజైన్ మార్బుల్స్తో వేసారంతా, బాగున్నాయి మార్బుల్స్. అండ్ మనకు హాల్లోనే ఇక్కడ రైట్ సైడ్ చూడవచ్చు ఒక విండో వచ్చింది. అండ్ ఇక్కడ పక్కనే ఇంకొక ఎగ్జిట్ డోర్ అనమాట, అంటే మనకి అక్కడ సైడు వరండాకు వెళ్ళడానికి. నెక్స్ట్ మనకి ఇది టీవీ యూనిట్ చూస్తున్నాం కదా, ఇదంతా టీవీ యూనిట్ ఏరియా. పైన సెల్ఫ్లు కూడా ఇచ్చారు పైన కింద. అండ్ ఒకసారి మనం పైన చూడొచ్చు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, విత్ లైట్స్ కూడా కంప్లీట్ అయిన ఫిట్టింగ్. కలర్ఫుల్గా ఉంది చూడవచ్చు మనం అంతా. సో మనకి ఇది డైనింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూడొచ్చు మనకు ఒక సింక్ వచ్చింది, ఇక్కడ హ్యాండ్ వాష్. డైనింగ్ ఏరియా పక్కనే మనకు కిచెన్. ఇదంతా కిచెన్లో ఒక విండో వచ్చింది, కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా. మనకు ఇంట్లో సెల్ఫ్లు కూడా ఇచ్చారు మొత్తం. సో మనకు టైల్స్ కూడా వేసారు వాల్కి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ పక్కనే పూజా రూమ్ చూడొచ్చు. సో మనకి టీవీ యూనిట్ పక్కన ఇటు సైడు మాస్టర్ బెడ్రూమ్ ఇది మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చినాయి ఇక్కడ. సో వెంటిలేషన్ బాగుంటుంది ఇక్కడ మనకు. సో పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంట్లో సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, మనం చూడొచ్చు, అంత స్పేసియస్గా ఉంది ఇదంతా, విత్ అటాచ్డ్ బాత్రూమ్. చూడొచ్చు మన బాత్రూంలో మొత్తం వెస్ట్రన్ కుండి. రైట్, మనం హాల్లో ఇటు సైడ్ చూస్తే ఇప్పుడు మనకి, సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూస్తున్నాం కదా. టీవీ యూనిట్ అటు సైడు మాస్టర్ బెడ్రూమ్, ఇటు సైడు చిల్డ్రన్ బెడ్రూమ్. సో లోపల చూద్దాం ఒకసారి. రైట్, మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో చూస్తున్నాం. ఒక విండో వచ్చింది, పక్కన సెల్ఫ్లు కూడా ఇచ్చారు. మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఒకసారి చూడొచ్చు.
సో మనం చూస్తున్నాం ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో ఇందు కూడా వెస్ట్రన్ కుండి ఇచ్చారు ఇక్కడ. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా. సో ఇప్పుడు పైకి వెళ్దాం, స్టెప్స్ ఉన్నాయి పైన, ఓపెన్ టెర్రస్ అనమాట ఇది. చూద్దాం పైన. సో మనం ఇప్పుడు ఓపెన్ టెర్రస్కి వచ్చినాం, చూడవచ్చు అంతా. సో మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్ ట్యాంక్స్ అనమాట, 2 ఇచ్చారు. సో కొనుక్కున్న తర్వాత మనం పైన ఇంకా ఫ్లోర్ చేసుకోవాలంటే పిల్లర్స్ పాయింట్స్ ఆల్రెడీ పెట్టి ఉన్నారు. రైట్, మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూడొచ్చు. ఇక్కడ మనకు గ్లాస్ ఫిట్టింగ్ వచ్చింది ఎలివేషన్ సైడ్ కూడా, ఫ్రంట్ సైడ్ ఇది. సో మనం కాలనీ చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టుముట్టు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, G+1 ఇండిపెండెంట్ హౌస్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. సో ఇది కొంటే పైన ఓనర్స్ ఉండవచ్చు 2 BHK, కింద మన రెంట్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మనకి ఇది రేట్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారు. కింద స్క్రోల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ బిల్డరే. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్తారు. సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది.